నా పేరు సతీష్ అన్న, గుంతిరెడ్డి సతీష్. మాది కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం నుంచి వచ్చాం. ఈసారి ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు అన్న, మీ ప్రశ్న చూస్తే ఖచ్చితంగా ప్రజలకు సంక్షేమం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే మన భేదాలు లేకుండా నా 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 బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ పార్టీ భేదాలు లేకుండా తన మనుషుల కింద భావించి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకం అందనటువంటి కుటుంబం కూడా ఏదీ లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. కాబట్టి సంక్షేమం కోరినటువంటి ఏ నాయకుడైతే సంక్షేమం కోరుకుంటాడో ఆ నాయకుడికి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 175/175 సీట్స్ సాధిస్తాడు. మరోవైపు కూటమి బలంగా ఉందని వాళ్ళే చెప్తున్నారు. 3 పార్టీలు కలిసి వచ్చాయి, ఖచ్చితంగా ఎన్నికలు మేమే గెలవబోతున్నాం అంటున్నారు. అన్న, కూటమి బలంగా ఉందని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే తోడేళ్ళు మందల కింద వచ్చినంత మాత్రాన బలం కాదన్న. ప్రజలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నారు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే టీడీపీ కేవలం జన్మభూమి కమిటీలను మాత్రమే నమ్ముకుంది. ఆ జన్మభూమి కమిటీలతో దోపిడీ చేసి ప్రజలందరినీ కూడా మోసం చేసింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా లేదు. పేద మధ్య అన్ని తరగతి ప్రభుత్వాలు కూడా, అన్ని తరగతి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బలంగా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వస్తుంది. కూటమిలో పక్క బలమైన పార్టీగా బీజేపీ ఉంది, ఇంకోవైపు జనసేన కూడా ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాటిక్గా గ్లామర్ ఉన్న వ్యక్తి. సో ఆయన అంతవరకు ఎన్నికలు ప్రభావితం చేస్తారు. 2019లో మనం చూసినట్లయితే బీజేపీకి ఒక 2%, జనసేనకు ఒక 7% మాత్రమే ఓట్లు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారికి సినీ గ్లామర్ ఉంది, కరెక్టే. నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి సినిమా పరంగా ఒక అభిమాని. సినిమా పరంగా నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానే. కానీ ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాను. ఎందుకంటే సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాడు, ఒక పక్కన అభివృద్ధి. రెండు కళ్ళ మాదిరిగా భావించి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతూ ఉన్నాడు. ఇవాళ కేరళ వంటి రాష్ట్రాలతో కూడా అక్షరాస్యతలో పోటీ పడుతుంది మనది రాష్ట్రం. ఎందుకంటే నాడు నేడులో కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళ యొక్క మార్పును చేర్చి మార్పునైతే చూపించగలుగుతూ ఉన్నారు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారన్న. అంటే ప్రతి ఎన్నికల ముందు జగన్ గారి పైన దాడి జరుగుతుంది. ఎన్నికల్లో గెలవడానికి మాత్రం విధంగా చేస్తున్నారు. కోడికెత్తి కానీ, ఇప్పుడు రాయి దాడి కానీ. ఏ విధంగా చూడాలంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి అంటే మనం దాన్ని ఏ విధంగా చెప్పవచ్చు అంటే, మనిషిని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఆ మనిషిని ఏదో ఒకటి చేసి ఆయన ఒక మానసికంగా కానీ, శారీరకంగా కానీ హింసించి ఒక రకంగా విజయాన్ని పొందాలని వాళ్ళు భావిస్తున్నారే తప్ప మరే విషయం ఏది కాదు. ప్రజలందరూ కూడా సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, జగన్ గారికి దెబ్బ తగిలితే రాష్ట్రానికి దెబ్బ తగిలితే చాలా మంది తగ్గుతున్నాయి ఆయన అంటున్నారు. మనం గతంలో చూసినట్టుగా అయితే అలిపిరిలో దాడి చంద్రబాబు నాయుడు గారు తనకు తానే చేయించుకున్నాడా, లేదంటే మొన్న పిఠాపురంలో 2 రోజులు పర్యటన చేసి సన్నని బ్లేడులతో కోస్తున్నారని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు అనడం చూసాం. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే సన్నన్న బ్లేడులతో గీస్తున్నారు అంటే ఆయన ఒంటి మీద ఎక్కడ కూడా చిన్న గీత లేదు. కానీ ఇలాంటి ఒక పనికి మాలిన మాటలు మాత్రం చెప్పడానికి పనికొస్తారు తప్ప ప్రజాక్షేత్రంలో ఉన్నవాడిని డైరెక్ట్గా ఓడించలేక ఇలాంటి దాడులు చేస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.